ఒకప్పుడు దీప్తి అనే చిన్న పిల్ల ఉండేది. ఆమెకు పాత వస్తువులు, క్లాక్స్, గడియారాలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన తాతయ్య ఇంటి అట్ట మీద ఒక పాత గడియారం దొరికింది. అది చాలా వింతగా, బంగారు రెక్కల ఆకారాలతో ఉండేది. దీప్తి దుమ్ము మధ్యలో బంగారు గడియారం కనిపెడుతుంది. దీప్తి గడియారాన్ని తాకగానే టిక్ టాక్ టింగ్ ఆ కనక గడియారం ప్రకాశించింది. ఇంట్లోని అన్ని వస్తువులు స్లో మోషన్లో కదిలాయి. దీప్తి షాక్లో, కుర్చీలు, పుస్తకాలు నెమ్మదిగా గాల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. దీప్తి భయపడలేదు. గడియారం వెనుక ఒక చిన్న బటన్ కనిపించింది. అది నొక్కగానే ఒక చిన్న స్పిరిట్ బయటకు వచ్చింది. పేరు టెక్కీ. టెక్కీ, నేను టైమ్ గార్డ్. నన్ను విడుదల చేసినందుకు ధన్యవాదాలు. కానీ జాగ్రత్త, ఈ గడియారాన్ని దురాశ ఉన్నవాళ్లు వాడితే పెద్ద ప్రమాదం. దీప్తి, నేను మంచి పని చేసేందుకు మాత్రమే వాడుతాను. ఒకరోజు గ్రామంలో పెద్దన్న కార్తిక్ గడియారం గురించి తెలిసి దాన్ని దొంగిలించాడు. అతను తన పరీక్షలో నకిలీగా పాస్ కావడానికి టైంని ఆపాలని చూశాడు. కానీ గడియారం దురాశను గుర్తించింది. ఆ కనక గడియారం గట్టిగా గింగిరాలు తిరిగి మొత్తం గ్రామం ఒకే సెకన్లో నిలిచిపోయింది. దీప్తి, టెక్కీ మాత్రమే కదలగలిగారు. వారు కార్తిక్ దగ్గరకు వెళ్లి చెప్పారు, టైంని మార్చడం ప్రమాదం. నిజాయితీగా పనిచేస్తేనే అసలు సక్సెస్. కార్తిక్ సిగ్గుపడిపోయి గడియారం తిరిగి ఇచ్చాడు. టెక్కీ, దీప్తి, నీ మంచి మనసు వల్లే గ్రామం రక్షించబడింది అన్నాక టెక్కీ మళ్లీ గడియారంలోకి వెళ్లి మాయా